సృష్టి, స్థితి, లయ ఈ త్రికాల ధర్మాన్ని నిర్వహించేవారు త్రిమూర్తులు. శివుడు లయకర్త, బ్రహ్మ సృష్టికర్త. అయితే స్థితి అంటే జీవుల సంరక్షణ, ధర్మ పరిరక్షణ. ఇది మహావిష్ణువు యొక్క పరమ బాధ్యత. కాలచక్రం తిరుగుతున్నప్పుడు, అధర్మం పెరిగినప్పుడు, ధర్మం క్షీణించినప్పుడు, భక్తుల రక్షణ కోసం, దుర్మార్గుల సంహారం కోసం విష్ణువు అవతార ధారణ చేస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న భగవద్గీత వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మహావిష్ణువు యొక్క మొదటి అవతారం మత్స్యావతారం. సృష్టి ప్రారంభంలో ఒక మహాప్రలయం సంభవించబోతుందని బ్రహ్మగారు గమనించారు. అది లోకాలను, జీవరాశులను, వేద జ్ఞానాన్ని అంతమొందించే విధంగా ఉండేది. ఆ సమయంలో భూమిపై సత్యవ్రత మహర్షి అనే రాజర్షి జీవించేవాడు. సత్యానికి అంకితుడైన ఆయన ధర్మపరుడు, విష్ణు భక్తుడు. ఒకరోజు సత్యవ్రతుడు నదిలో స్నానం చేస్తూ తర్పణం చేస్తుండగా తన చేతి గూటిలో ఒక చిన్న చేప పడింది. ఆ చేప మృదువుగా మాట్లాడింది. ఓ రాజా, నన్ను రక్షించు. నేను చిన్నదాన్ని, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. సత్యవ్రతుడు కరుణతో ఆ చేపను ఒక చిన్న పాత్రలో ఉంచాడు. రాత్రికి రాత్రి ఆ చేప ఆ పాత్ర కంటే పెద్దదైపోయింది. ఆశ్చర్యపోయిన సత్యవ్రతుడు దాన్ని పెద్ద పాత్రలో ఉంచాడు. అది కూడా సరిపోలేదు. తర్వాత కుంటలో వేశాడు. ఆ కుంట కూడా నిండిపోయింది. తర్వాత ఆ చేప రూపం మారింది. ప్రకాశవంతమైన మత్స్య రూపంలో మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడు అన్నాడు, ఓ సత్యవ్రత, త్వరలో ఓ మహాప్రలయం రాబోతుంది. నీకు ఒక నౌక నిర్మించమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ నౌకలో సప్తర్షులు, జీవరాశులు, విత్తనాలు, పవిత్ర వేదాలు ఉంచు. ప్రళయం మొదలైనప్పుడు నేను మత్స్య రూపంలో ప్రత్యక్షమై నా కొమ్ముతో నీ నౌకను సురక్షితంగా నడిపిస్తాను. ప్రళయం మొదలైంది. సమస్త భూమి నీటిలో మునిగిపోయింది. సత్యవ్రతుడు, సప్తర్షులు, జీవ విత్తనాలు నౌకలో ఉన్నారు. మత్స్య రూపంలోని మహావిష్ణువు ఆ నౌకను సముద్ర తరంగాల మధ్య నడిపించాడు. ప్రళయం ఆగిన తరువాత మత్స్యుడు సత్యవ్రతునికి వేదాలు తిరిగి ప్రసాదించాడు. ఇవి సృష్టి పునరావృత్తికి అవసరమైన జ్ఞానం. ఆ దివ్య సేవ తర్వాత సత్యవ్రతుడు వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందాడు. మనుష్య జాతి యొక్క మూలాధారుడు. ఇదే మత్స్యావతారం, మహావిష్ణువు యొక్క మొదటి అవతారం. జీవరక్షణకు, జ్ఞాన రక్షణకు సంకేతం. మత్స్యుడు కేవలం చేప రూపం కాదు, ప్రళయంలో కూడా జ్ఞానం మునగనివ్వని దైవ జ్ఞానం. ప్రళయించలాలు సృష్టిని ముంచిన తర్వాత మహావిష్ణువు మత్స్య రూపంలో రక్షణ ఇచ్చాడు. కానీ సృష్టి ఆగిపోలేదు. కొత్త యుగం ప్రారంభమయ్యే సమయం వచ్చింది. ఆ యుగంలో సముద్రం మరోసారి కేంద్ర బిందువు అయింది. ఈసారి అమృతం కోసం. సమతుల్యత కదిలిపోయినప్పుడు మళ్ళీ అవతరించాడు ఆయన, పర్వతాన్ని మోసే స్థిరతగా, కూర్మావతారంగా. అప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయారు. అమృతం లేక వారు బలహీనమయ్యారు. అప్పుడు మహావిష్ణువు వారికి ఉపదేశం ఇచ్చాడు. క్షీరసాగరాన్ని మదించండి, అమృతం దానిలో నుంచి పుట్టుకొస్తుంది. దేవతలు అసురులుగా కలిసి మందర పర్వతాన్ని మదనదండంగా, వాసుకి నాగరాజును తాడుగా చేసుకున్నారు. కానీ కొద్దిసేపటికే పర్వతం సముద్రంలో మునిగిపోయింది. ఎందుకంటే దానికి ఆధారం లేదు. ఆ క్షణంలో సృష్టి నిలిచిపోయింది. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు మహావిష్ణువు ఒక మహాకూర్మము దివ్య తాబేలు రూపంలో. తన వెన్నుపైన పర్వతాన్ని మోసి తన శరీరం స్థిరంగా నిలబెట్టాడు. అలా మళ్ళీ సముద్ర మదనం ప్రారంభమైంది. మదనం నుండి లక్ష్మీదేవి, చంద్రుడు, హలాహల విషం మరియు చివరికి అమృతం వెలువడ్డాయి. దేవతలు అమృతాన్ని పొందారు. జీవం తిరిగి ప్రకాశించింది. కూర్మావతారం మనకు నేర్పేది ఇదే. ప్రపంచం కదులుతూ ఉండవచ్చు, కానీ మనసు మాత్రం స్థిరంగా ఉండాలి. సముద్ర మదనం లాంటిదే జీవితం. కానీ ఆ మదనానికి ఆధారం అయ్యేది విష్ణువు లాంటి మన అంతర్గత స్థిరత. సముద్ర మదనం ముగిసింది. అమృతం ఉద్భవించింది. కానీ సృష్టి ప్రశాంతత ఎక్కువ కాలం నిలవలేదు. అహంకారం మళ్ళీ మేల్కొంది. ఈసారి రాక్షసు రూపంలో, భూమిని సైతం సముద్రంలో ఉంచినంతగా. సమతుల్యత మళ్ళీ కదిలింది. మహావిష్ణువు మళ్ళీ అవతరించాడు, భూమిని మోసే బలంగా, వరాహమూర్తిగా. ప్రళయం ముగిసింది. సృష్టి మళ్ళీ మెలక అవబోతున్నప్పుడు ఒక రాక్షసుడు ప్రపంచ సమతుల్యతను కదిలించాడు. అతని పేరు హిరణ్యాక్షుడు. అహంకారం, శక్తి, గర్వం అన్నీ ఒక రూపంలో కలిసినవాడు. దేవతలను ఓడించి లోకాలను వణికించి
తన అహంకారంతో భూమిని సముద్రంలోకి తోసేశాడు. భూమాత ప్రళయ జలాల లోతుల్లో మునిగిపోయింది. దేవుడు బ్రహ్మదేవుని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు మౌనంగా తలవంచి పలికాడు, విష్ణువు తప్ప ఈ సృష్టిని కాపాడగలవాడు లేడు. అప్పుడు మహావిష్ణువు తన దివ్య నిద్ర నుండి లేచాడు. ఒక గంభీర గర్జనతో ఆయన వరాహమూర్తిగా అవతరించాడు. పర్వతాలంత భారీ శరీరంతో తేజస్సుతో మెరుస్తూ సముద్రంలోకి దిగాడు. సముద్రం లోతుల్లో హిరణ్యాక్షుడు ఎదురు నిలబడ్డాడు. దైవత్వానికి సవాలు విసిరిన రాక్షసుడు. ఆరంభమైంది ఘోర యుద్ధం. అహంకారానికి మరియు ధర్మానికి, చీకటికి మరియు సత్యానికి. భూమాత సాక్షిగా, దేవతలు వీక్షకులుగా ఆ యుద్ధం యుగాల పాటు మార్మోగింది. చివరికి విష్ణువు వరాహ రూపంలో తన దంతాలతో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. ఆపై తన దంతాలపై భూమిని మోసి జలాల నుంచి వెలకితీసి ఆమెను తిరిగి తన స్థానంలో స్థాపించాడు. వరాహావతారం మనకు నేర్పేది అహంకారం ఎంత లోతైన చీకటిలోకి నెట్టినా సత్యం ఎప్పుడూ ఒకరోజు వెలుగులోకి వస్తుంది. మనలోని దివ్యశక్తి, మనలోని విష్ణుతత్వం ప్రతిసారి భూమిని పైకి లాగుతుంది. అదే మనలోని వరాహం. వరాహమూర్తి భూమిని రక్షించి వెనుతిరిగిన తరువాత భూమి మీద కొత్త యుగం ప్రారంభమైంది. దేవతలు ప్రశాంతంగా శ్వాసించగా అసురులు మళ్ళీ తమ అహంకారాన్ని మేల్కొల్పారు. ఈసారి అది భక్తి రూపంలో దాగి ఉంది. భక్తి వేషం వేసుకున్న అహంకారం, అదే ధర్మానికి నిజమైన సవాల్. అప్పుడు మహావిష్ణువు తన 4వ అవతారంగా అర్ధమానవుడు, అర్ధసింహం రూపంలో అవతరించాడు, నరసింహుడిగా. పాతాళంలో దితి సంతానమైన 2 అసురులు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడిని వరాహమూర్తి సంహరించిన తరువాత తమ్ముడి మరణంతో హిరణ్యకశిపుడి కోపం అగ్నిలా రగిలింది. అతడు తీవ్ర తపస్సు చేశాడు. బ్రహ్మను ప్రసన్నం చేసుకుని వరం పొందాడు. నేను మానవుడి చేత కాదు, జంతువు చేత కాదు, లోపల కాదు, బయట కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఏ సాధారణ ఆయుధంతోనూ కాదు, అలా ఎవ్వరూ నన్ను చంపలేరు. ఈ వరంతో అతడు అహంకారానికి పరాకాష్ఠ చేరాడు. దేవతలను అవమానించాడు, విష్ణు భక్తులను హింసించాడు. అయితే అతని సొంత కుమారుడు ప్రహ్లాదుడు అభ్యంతరం లేని భక్తుడిగా మారాడు. ఓ నాన్న, ఎక్కడైనా ఉన్నాడు ఆయన, విశ్వమంతా ఆయనే అని చెప్పాడు. కోపంతో రగిలిన హిరణ్యకశిపుడు అడిగాడు, నీ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా? ప్రహ్లాదుడు నవ్వుతూ ఉన్నాడు అన్నాడు. అప్పుడు ఆ స్తంభం చీలింది. దాని గర్భం నుంచి వెలిసింది భయం కలిగించే ఆ రూపం. కానీ భక్తులకు పరమ కరుణామూర్తి నరసింహుడు. అది లోపల కాదు, బయట కాదు, ప్రాంగణ ద్వారం వద్ద. పగలు కాదు, రాత్రి కాదు, సాయంత్ర సమయాన. ఆయుధం కాదు, కానీ తన కోళ్లతో. అదే హిరణ్యకశిపుని వరాల గర్వాన్ని ఛేదించాయి. ప్రహ్లాదుడు నమస్కరించాడు. భయం అనే దానికి అర్థం చూపింది ఈ రూపం. ధర్మం రక్షించబడుతుంది ఎప్పుడు, ఏ రూపంలోనైనా. ఇది మహావిష్ణువు యొక్క 4వ అవతారం, నరసింహావతారం. ధర్మం కదిలినప్పుడు ఆయన రూపం మారుతుంది, కానీ సత్యం మాత్రం ఎప్పటికీ మారదు. నరసింహమూర్తి అహంకారాన్ని భస్మం చేసిన తరువాత భూమి మళ్ళీ సమతుల్యంగా నిలిచింది. కానీ కాలం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు. సత్యం స్థిరపడగానే అహంకారం మరో రూపం తీసుకుంటుంది. ఈసారి అది దానం, తపస్సు, భక్తి వెనుక దాగి ఉంది. ధర్మాన్ని పరీక్షించే నిశ్శబ్ద గర్వంగా. అప్పుడు మహావిష్ణువు అవతరించాడు, చిన్న బాలుడిగా, కానీ విశ్వాన్ని మోసే జ్ఞానంగా, వామనుడిగా. నరసింహుడి గర్జనతో అహంకారం భస్మమైంది. భూమి మీద మళ్ళీ శాంతి నెలకొంది. కానీ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ధర్మం కొంచెం కదిలితే అధర్మం మళ్ళీ మెలకువలోకి వస్తుంది. ఈసారి అధర్మం భయంకర రూపంలో కాదు, దానం, ధర్మం వెనుక దాగి ఉంది. అది బలి చక్రవర్తి రూపం. బలి మహాపండితుడు, మహాదాత. దేవతల కంటే ఎక్కువ శక్తిని సంపాదించాడు. తన తపస్సుతో బ్రహ్మను ప్రసన్నం చేసుకుని 3 లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇంద్రుడు ఓడిపోయాడు, దేవతలు నిర్వాసితులయ్యారు, స్వర్గం కూడా బలికి వశమైంది. కానీ బలిలో దాగిన గర్వం ధర్మానికి సవాలుగా మారింది. అప్పుడు మహావిష్ణువు తన 5వ అవతారంగా ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో అవతరించాడు, వామనుడు. చిన్న బంగారు కాంతి, కమల నేత్రాలు, వేద మంత్రాల నాదంతో శాంతమైన రూపం. బలి యజ్ఞం చేస్తున్న వేళ వామనుడు అడుగుపెట్టాడు. మహారాజా, నాకు కొంచెం భూమి కావాలి, 3 అడుగులంత స్థలం మాత్రమే అని అన్నాడు. బలి నవ్వి వాగ్దానం చేశాడు. కానీ అది సాధారణ అడుగు కాదు. మొదటి అడుగుతో భూమి అంతా కప్పేశాడు.
రెండవ అడుగుతో ఆకాశాన్ని తాకేశాడు. మూడవ అడుగు కోసం స్థలం లేక బలి నమస్కరించి చెప్పాడు, ప్రభు, మూడవ అడుగు నా తల మీద వేయండి. వామనుడు విశ్వరూపం ధరించాడు. దేవతలు స్తుతించారు. భూమి ప్రకాశించింది. బలి ఓడిపోయాడు కాదు, విముక్తి పొందాడు. ఇది మహావిష్ణువు యొక్క 5వ అవతారం, వామనావతారం.